తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల వెళ్లకుండా జగన్ సాకులు చెబుతున్నారని, దేవుడిపై నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తిరుమలకు ఏఆర్ డైరీ పంపిన 4 ట్యాంకర్ల కల్తీ నెయ్యి వాడారని, ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారందరిపై చర్యలుంటాయని తెలిపారు. టీటీడీ టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీవారి లడ్డూల తయారీలో వాడే నెయ్యి కల్తీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ సీఎం జగన్ నెయ్యి కల్తీ జరగలేదనడంపై మండిపడ్డారు. ఏఆర్ డైరీ 8 ట్యాంకర్లు పంపితే 4 ట్యాంకర్లు వాడారని చెప్పారు. ఈ నివేదిక ఇచ్చింది ఎన్డీడీబీ అని స్పష్టం చేశారు. ఈ నివేదికను దాస్తే తాము తప్పు చేసినట్లే అవుతుందని చంద్రబాబు వివరించారు. టెండర్ పిలవడానికి ఎందుకు కండిషన్స్ మార్చారు? సమాధానం చెప్పండి. ట్రేడర్స్ ని ఎంకరేజ్ చేసి తక్కువ ధరకి ఇచ్చారని రివర్స్ టెండరింగ్ వెళ్ళి ఇలాంటి నాసిరకం నెయ్యి తీసుకొచ్చి అపవిత్రం చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఈవో చెప్పలేదు, రిపోర్ట్లు లేవు, నేను మాట్లాడాను. ఇక్కడే కాదు, అన్ని టెంపుల్స్ లో కూడా ఇలాంటి జరిగాయి. మొత్తం టెంపుల్స్ అన్ని ప్రక్షాళన చేశాం. దేవుని భక్తుడిగా చెప్తున్నా, ఇది జరగకుండా 4 ట్యాంకర్స్ కూడా ఉపయోగించకపోయి ఉంటే నేను చాలా సంతోషపడేవాడిని. బాధపడుతున్నా, మనోవేదన చెందుతున్నా. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. ఎట్టి పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గాని, వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో గాని అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. మాజీ సీఎం జగన్ ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదని చంద్రబాబు అన్నారు. ర్యాలీలు, జన సమీకరణలు చేయవద్దని మాత్రమే చెప్పినట్లు తెలిపారు. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయని, దేవుడి వద్దకు వెళ్లే ఎవరైనా ఆ ఆచారాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశానని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా. ఓత్ ఏం చేశారు మీరు? చట్టాన్ని గౌరవిస్తామని ఓత్ చేసావా లేదా? చట్టాన్ని ఉల్లంఘించారా లేదా? దానిపైన కూడా మీ పైన యాక్షన్ తీసుకోవాలి కదా. అట్లా జరిగితే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు. దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు. మీరు రాత్రిలో బైబిల్ చదువుకుంటానంటారు, ఓకే, తప్పులేదండి, నేను ఏం తప్పు పట్టిన. క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఏమంటున్నాం, ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాం. అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటున్నాను నేను అంతవరకే. తిరుమల శ్రీవారిని రాజకీయాలు, వ్యాపారాలకు వాడుకోవడం జగన్ చేసిన తప్పు అన్న చంద్రబాబు టీటీడీ అధికారుల నియామకంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. వైసీపీ అధ్యక్షుడు జగన్